త్వరలోనే హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్లను నిర్మిస్తామన్నారు నారాయణ. సెప్టెంబర్ 15లోగా రైతుల బకాయిలు కూడా చెల్లిస్తామన్నారు. సిఆర్టీఏ ఆఫీస్ తో పాటుగా విశాఖ, విజయవాడ మెట్రో రైలు కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టుగా చెప్పారు నారాయణ. ఇక సెకండ్ హెడ్లైన్ చూస్తే హైడ్రా మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే 5 ఉన్నతాధికారులపై కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్ కి సిఫార్సు చేసింది హైడ్రా. ఇక థర్డ్ హెడ్లైన్ చూస్తే పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు అన్నారు ఈటెల రాజేందర్. ఒక వర్గం ఆస్తుల్ని కూల్చుతున్నారని ఆరోపించారు ఏలేటి. పాత బస్తీకి వెళ్లే దమ్ముందా మీకు అని నిలదీశారు. ఓవైసీలకి వర్తించే కండిషన్లు పల్లాకి, మర్రికి వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. ఇక ఫోర్త్ హెడ్లైన్ హైడ్రా ఆఫీస్ బుద్ధ భవన్ నాలాపై ఉందన్నారు హరీష్. అది కూలగొట్టిన తర్వాత ఇతర భవనాల్ని కూల్చాలి అన్నారు. ఫోర్త్ సిటీ పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని, కందుకూరు, తుక్కుగూడ ప్రాంతాల్లో భూములపై కన్నేశారని ఆరోపిస్తున్నారు. ఇక ఫిఫ్త్ హెడ్లైన్ మోపిదేవి, బీద మస్తాన్లు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజ్యసభ ఎంపీ పదవులకు కూడా ఇద్దరు రాజీనామా చేశారు. మరికొందరు ఇదే బాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గొల్ల బాబురావు మాత్రం ఇప్పుడేమీ చెప్పలేను అన్నారు. ఇక సిక్స్త్ హెడ్లైన్ కోల్కతాలో కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది. హత్యాచార నిందితులకి కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేసింది. మరోవైపు కేంద్రం అండతో బీజేపీ రెచ్చిపోతోందని, అరాచకాలకి కుట్ర పడుతున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సెవెంత్ హెడ్లైన్ జియో కస్టమర్లకి ఫ్రీగా 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఇస్తామంటోంది రిలయన్స్. రిలయన్స్ షేర్ హోల్డర్లకు 1:1 బోనస్ ఇస్తామంటున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని భారతదేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు.